హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి ఓవరాల్ అన్ని రౌండ్స్ కట్ ఆఫ్ అయితే మనం చూసాం. సో టోటల్ అన్ని రౌండ్స్ కట్ ఆఫ్ అయితే చూడడం జరిగింది. అండ్ చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ రౌండ్లో మాకు వస్తుందా అని చెప్పి, వాళ్ళ కోసమే ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ చేయడం జరిగింది. టోటల్ లోకల్లో లాస్ట్ టైం ఎంతవరకు కట్ అయింది, ప్రతి క్యాస్ట్లో ఎంతవరకు వచ్చింది, ఇదంతా రీసెర్చ్ చేసి వీడియో అయితే చేయడం జరిగింది. ఏదో నార్మల్‌గా చేసిన వీడియో అయితే కాదు. సో, ఆ రీసెర్చ్ అంతా మీకు అవసరం లేదు కాబట్టి జస్ట్ మార్క్స్ చెప్తానిప్పుడు. సో, ఆ మార్క్స్ అయితే చాలా మనం ఇదంతా చూసి లోకల్‌లో పోయినసారి మెరిట్ లిస్ట్‌లో కట్ ఆఫ్ అండ్ టోటల్ క్యాస్ట్‌లో ఎంతమందికొచ్చింది, ఈసారి ఏమైనా మారిందా, ఇదంతా యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి మరీ చేసాం. కాబట్టి వీడియో నచ్చిన వారంతా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. అండ్ తెలంగాణ స్టూడెంట్స్‌కైతే మెరిట్ లిస్ట్ రాకపోవడం చాలా చికాకు కలిగిస్తుంది నాకు తెలుసు. కాకపోతే జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి ఇవాళో లేకపోతే రేపో దాని జడ్జిమెంట్ అయితే వచ్చేస్తుంది. రాగానే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, ఇంక అంతే, అది ఒక 4 డేస్‌లో మీరైతే దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రాగానే ఫస్ట్ కట్ ఆఫ్ వీడియో మనదే ఉంటుంది మాక్సిమం. సో, తెలంగాణ స్టూడెంట్స్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. రాగానే నేను కట్ ఆఫ్ వీడియో అండ్ కాంపిటీషన్ వీడియో అయితే పెడతాను. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏయూ, ఎస్‌విలో ఎలా ఉంది, ఫస్ట్ రౌండ్‌లో మీకు వస్తుందా? రాదా? అంటే ఈ మార్క్స్ చూడగానే మీరు మళ్ళీ భయపడకండి మాకు సీటే రాదని. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే. ఇంకొక 2 రౌండ్స్ ఉంటాయి. చాలా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో, ఫస్ట్ రౌండ్‌లో మీకొచ్చే ఛాన్స్ ఉన్న మన ప్రెడిక్షన్ పోయినసారి 2024లో ప్రతి కేటగిరీలో ఎక్కడి వరకు వచ్చింది అండ్ ఓపెన్‌లో ఎక్కడి వరకు స్టాప్ అయింది. ఈ రీసెర్చ్ అంతా మీకు ఇప్పుడు అవసరం లేదు. నేను డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్ చెప్పేస్తాను. సో, ఫస్ట్ రౌండ్ ఎలా వస్తుంది అనేది ఏయూ అండ్ ఎస్‌వియు 2 ఓపెన్ చూద్దాం ఫస్ట్. ఓపెన్‌లో అయితే ఏయూలో 496 టు 501 వరకు ఓపెన్‌లో ఫస్ట్ రౌండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్‌వియులో 485 టు 490 ఓకేనా. సో, ఇక్కడి వరకు ఫస్ట్ రౌండ్‌లో దాదాపు వచ్చేస్తుంది 100%. అండ్ ఇక్కడ కొంచెం కొంచెం ఫస్ట్ రౌండ్‌లో రావడం డౌట్. అండ్ మిడిల్‌లో ఉన్న వారికి 50-50 ఛాన్సెస్. మనం ఏ వీడియో చేసినా ఇలానే చేస్తాం, మీకు తెలుసు. సో, ఇదన్నమాట ఫస్ట్ రౌండ్ ఓపెన్ సంబంధించి. అండ్ బీసీఏకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో 465-470. అదే మీరు ఎస్‌విలో చూసినట్లయితే 455-60. 455-60. ఇక్కడ 470, ఇక్కడ 460 పక్కా వస్తుంది ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్‌లో. ఇక్కడ ఒక 10% అలా ఛాన్సెస్, కొంచెం తక్కువ ఛాన్సెస్. మిడిల్‌లో ఉన్న వారందరికీ 50-50 ఛాన్సెస్. అంటే వీళ్ళకి రాదని కాదు, నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి ఇంకా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీరు ఏ వీడియో చూసినా విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. సో, ఈ మార్కులు చూడగానే ఇంకా మాకు సీట్ రాదనుకోకండి. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే. సో, అలా మీరైతే ఇది చూడండి. సో, అనవసరంగా మీరు అలా కంగారు పడొద్దు. ఓకేనా. సో, ఇంకా తగ్గుద్ది. ఇది ఫస్ట్ రౌండ్‌లో ఎవరికైతే మనకు సీట్ అలాట్‌మెంట్ వస్తుందో వాళ్ళ గురించి చెప్తున్నాము. అండ్ కేటగిరీకి బికైతే ఆంధ్ర యూనివర్సిటీ చూసుకున్నప్పుడు 453-58. ఓకే. 453-458. అండ్ ఎస్‌విలో చూస్తే 455-460 బీసీబీలో ఫస్ట్ రౌండ్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మీరు ఆ అప్పర్ ఎండ్‌లో ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఫిక్స్ అనుకోండి. అండ్ కింద ఉన్న వారికి తక్కువ ఛాన్సెస్, మధ్యలో ఉన్న వారికి 50-50 ఛాన్సెస్. అండ్ బీసీసీ చూద్దాం. బీసీసీ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ బీసీసీ 465-470. అండ్ అదేవిధంగా ఎస్‌వియులో చూస్తే 410-415. ఓకే. ఈ విధంగా బీసీసీ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్‌వియు. ఓకే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. అండ్ బీసీడీ చూద్దాం. బీసీడీ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో 490-495. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే ఎస్‌వియు. వీళ్ళకైతే 455-460 ఫస్ట్ రౌండ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, వీళ్ళకి సీట్ ఎలాగో వస్తుంది. ఇది ఫస్ట్ రౌండ్‌లో వస్తుందా రాదా అనే డౌట్. వీళ్ళకైతే ఫస్ట్ రౌండ్‌లోనే వచ్చేస్తుంది. మధ్యలో ఉన్న వారికంతా 50-50 ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ బీసీడీ తర్వాత బీసీఈ చూద్దాం. బీసీఈ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ 415-420. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే 445-450. ఓకే. ఇది ఏయూఎస్‌వికి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ ఎస్సీలో నెంబర్ 1. ఏయూలో చూసుకున్నట్లయితే ఎస్సీ నెంబర్ 1 385-390.
అండ్ ఎస్‌విలో చూస్తే 219 మార్క్స్. ఓకే. 219 ఉన్నదే 17. సో, ఈ 17లో అందరికి గూడా వచ్చే ఛాన్స్ ఉంది చివరి వరకు. సో, మనం ఫస్ట్ రౌండ్‌లో ఒక 15 వరకు వస్తుంది అని చెప్పి పోయినసారి వచ్చిన ఈసారి పర్సెంటేజ్‌ని బట్టి క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఎస్‌సి 1కి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్. అండ్ నెంబర్ 2 చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ 410-415. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చూస్తే ఎస్‌సి 2లో ఉండేది 415-420. ఓకే. ఇది ఎస్‌సి 2లో ఫస్ట్ రౌండ్‌లో వచ్చేటువంటి ప్రాబబిలిటీ. అండ్ ఎస్‌సి 3 ఏయులో 435-440. అండ్ ఎస్‌విలో చూసినప్పుడు 420-425. సో, ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది ఫస్ట్ రౌండ్ వరకు. అండ్ అదేవిధంగా ఇది ఎస్టీ చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్టీ 385-390 ఫస్ట్ రౌండ్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే 375-380. సో, ఈ విధంగా అయితే ఏయూ, ఎస్‌సీకి సంబంధించి అన్ని ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో, మీరు ఛానల్‌ని ఫాలో అవుతుండండి. తెలంగాణ స్టూడెంట్స్ మెయిన్‌గా మీకు రాబోతుంది మెరిట్ లిస్ట్. రాగానే దాని అనాలిసిస్ అయితే చూద్దాం.